గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, సిట్ డౌన్. ఈ రోజు నుంచి మీరు నీళ్ళు తాగాలనుకుంటే ఈ కుండలో తాగండి, సరేనా? ఓకే టీచర్. టీచర్ మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, కూల్ వాటర్ తాగుతాం. మళ్ళీ మీ ఇంట్లో ఏంటి కుండ నీళ్లు తాగుతున్నారు? ఇవి నేచురల్లీ కూల్డ్ వాటర్ నాన్న. ఈ కుండలో నీళ్లు తాగితే మన బాడీ నేచురల్ కూలింగ్ ని తీసుకుని దాహం ఎక్కువ వేయకుండా చేస్తుంది. మనం ఈ ఎండలకి బయట నుంచి వచ్చాక మనం ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగితే అది వెంటనే రియాక్షన్ చూపిస్తుంది. అందువల్ల మళ్ళీ మళ్ళీ నీళ్లు తాగాలనిపించి కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. కుండలో నీళ్లు అలా కాదు, ఇవి నేచురల్ గా కూల్ అవ్వడం వల్ల మనకి దాహం మళ్ళీ మళ్ళీ అవ్వదు. అవునా టీచర్? మరి అవి ఎలా నేచురల్ గా కూల్ అవుతాయో చెప్పండి. ఈ కుండను చూడు, వీటికి థౌసండ్స్ ఆఫ్ మైక్రో హోల్స్ ఉంటాయి. వీటి ద్వారా నీరు బయటికి వచ్చి ఆవిరైపోతుంది. ఇలా ఆవిరవ్వడానికి కుండ లోపల నీళ్ల హీట్ ని తీసుకుంది. అందుకే కుండలో నీళ్లు చల్లగా ఉంటాయి నేచురల్ గా. భలే ఉంది టీచర్ కుండ టెక్నాలజీ. కరెక్ట్ గా చెప్పావు నాన్న. ఈ కుండ టెక్నాలజీ అందరికీ చేరేలా షేర్ చేయండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, సిట్ డౌన్. పిల్లలు, ఇవాళ మనం డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఎందుకు మేడం? రికార్డింగ్ డాన్స్ వేద్దామా? ఏం ఆల్తావురా? ఒరే, అది అలా అనకూడదురా, నేను వేస్తాను అనాలి. ఎందుకు మేడం డాన్స్ ప్రాక్టీస్? మన కాలనీలో డాన్స్ కాంపిటీషన్ జరుగుతుందిరా. సో మనం పార్టిసిపేట్ చేసి ట్యూషన్ కి మంచి పేరు తీసుకురావాలి. ఆల్రెడీ ట్యూషన్ కి మిల్కీ ట్యూషన్ అనే పేరు ఉంది కదా మేడం. అలా కాదురా, అందరూ ఒక పాట సెలెక్ట్ చేసుకోండి. రన్ను బొంబాయికి రాను, అందరికి మనసే ఇస్తానురా. ఓసే, ఏం పాటలే అవి? రీల్స్ మేడం, ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఇలా ఉన్నారేంట్రా మీరు? ఒక మంచి భక్తి పాట చేయండి. హే భగవాన్, నేను ఒక పండుకి మాలేదమని హే భగవాన్. హిమాలయమని హే భగవాన్. ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్. ఏంద్ర ఏదో దినానికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ అని కూర్చోండి. రిషి, హోంవర్క్ తీసుకురా. మేడం, బుక్ ఇంట్లో మర్చిపోయా. నువ్వు హోంవర్క్ నే కాదు, ఫ్యూచర్ ని మర్చిపోతున్నావు. సహస్రా, ఇక్కడ కూడా ఫోన్ తీసుకొచ్చావా? ఇటు మేడం మేడం, ఇంపార్టెంట్ మెసేజ్ మేడం. అంత ఇంపార్టెంటా? ఏది ఇటు చూద్దాం. లో బ్యాటరీ 2% రిమైనింగ్. ఇది ఇంపార్టెంట్. నిన్ను లేరా నిద్రలో నుంచి. ఇదేం నీళ్లు కాదు. వింటున్నాను మేడం. నీ ఫేస్ చూస్తుంటే ఇప్పుడే లేచిన బర్రఫేలో గుర్తొస్తుందిరా. రే, 7 into 8 ఎంతరా? మేడం క్యాలిక్యులేటర్ యూజ్ చేయొచ్చా? ఒరే, నేను క్యాలిక్యులేటర్ ఎలా యూజ్ చేయాలో నేర్పించానారా ఇన్ని రోజులు? సహస్రా, నోట్స్ రాయ్. పెన్ లేదు మేడం. రీల్స్ చేయడానికి, స్టోరీ పెట్టడానికి డేటా ఉంటుంది ఫోన్ లో, కానీ పెన్ను మాత్రం ఉండదు. అమ్మో, ఫ్యూచర్ లో ఏమవుతావు? ఇన్ఫ్లుయెన్సర్ అయితే మేడం. ముందు ఎగ్జామ్స్ లో ట్రెండ్ అవ్వు, ఆ తర్వాత సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వదు. ఈ క్లాస్ లో హార్డ్ వర్క్ చేస్తుంది ఫ్యాన్ ఒక్కటే. ఇంకా లిషిత విషయానికి వస్తే అటెండెన్స్ ఫుల్ ఉంటుంది, బ్రెయిన్ అటెండెన్స్ మటుకు షార్ట్ ఉంటుంది. ఏయ్, సైలెన్స్ సైలెన్స్. సరే, మీ పేరెంట్స్ మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? మా పిల్లలు ఇంజనీర్స్ అవుతారని. కానీ మీరు చూస్తే టీ స్టాల్ ప్లస్ ఫ్రీ వైఫై బిజినెస్ పార్ట్నర్స్ లా కనిపిస్తున్నారా? సరేరా, రేపు అందరూ పేరెంట్స్ ని తీసుకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏరా, అందరు ఎక్కడి దాకా వచ్చారు? మీ ఇంటి దాకా మేడం. రే, గువ్వ పగులుతది. అదేంటి మేడం, మీరేగా ఎక్కడి దాకా వచ్చారన్నారు? నేను అలా అనలేదే, ఏ టాపిక్ దాకా చదివారు అన్నాను. ఓ దట్టా, ఐ థింక్ వాట్. సరేదా, అడుగుతా ఏం చదివావో? లేదు మేడం, ఏమి చదవలేదు. ఎందుకో? నాకు హోమ్ సిక్ గా ఉంది మేడం. వామ్మో, నువ్వు హోమ్ నుంచి 4 hours బ్యాకే కదరా వచ్చావు, దానికి హోమ్ సిక్కా? యదవ్వా. అదేంటి మేడం, 3 hours ఉండాల్సింది 4 hours పెట్టి మళ్ళీ ఇట్లా అంటున్నారు. నేనా 1 hour లో ఎన్ని క్రికెట్ బాల్స్ మిస్ అవుతానో మీకేం తెలుసు మేడం. నేను కొడతారా బాల్స్ అన్ని? పిల్లలు, ఈ రోజు లంచ్ సెక్షన్ ఇక్కడైనా అందరికీ చెప్పాను కదా, బాక్సెస్ తీసి తినండి. నేను లంచ్ తినను, నాకు స్నాక్స్ అంటేనే ఇష్టం. ఏం సూవి, మీ మమ్మీ ఏం చేయలేదా? ఉత్త పెరగన్నమే పెట్టింది. సారిక, లాస్ట్ ఇయర్ నీకు స్టమక్ పెయిన్ అని చాలా రోజులు స్కూల్ కి వెళ్ళలేదంట కదా? అవును టీచర్, నాకు స్కూల్ కి వెళ్ళడం ఇష్టం, కానీ స్టమక్ పెయిన్ వల్ల రెగ్యులర్ గా అబ్సెంట్ అవ్వాల్సి వచ్చింది. ఇలా లంచ్ లో కూడా స్నాక్స్ తింటే స్టమక్ పెయిన్ కాక ఆరోగ్యం వస్తుందా? పిల్లలు అందరూ వినండి. అవర్ స్టమక్ ఈజ్ లైక్ కెమికల్ రియాక్టర్. ఈ సమ్మర్ లో అది అప్సెట్ అవుతుంది. పెరుగులో లాక్టోబాసిలస్ అనే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ప్రోబయోటిక్ ఫుడ్, అలాగే నేచురల్ కూలింగ్ ఏజెంట్ లా కూడా పనిచేస్తుంది. అంటే పెరగన్నం మన డైజెస్టివ్ సిస్టమ్ ని స్టేబుల్ గా ఉంచుతుందా టీచర్? కరెక్ట్. ఇక నుంచి డైలీ లంచ్ లో పెరగన్నం తింటాను టీచర్. సువి, నాకు కొంచెం షేర్ చేయి. థ్యాంక్స్. వెరీ గుడ్ సారిక. స్టూడెంట్స్,
నేను నిన్న ఇచ్చిన హోంవర్క్ సాల్వ్ చేశారా? ఇవాళ నేను వాటికి మార్క్స్ వేస్తాను. మీరు మళ్ళీ పేరెంట్స్ తో సైన్ చేపించుకొని రావాలి. రామ్మా. వెరీ గుడ్. నెక్స్ట్. అరే బన్నీ, నేను హోంవర్క్ చేయలేదు. అదేంటి, నువ్వు కూడా చేయలేదా? అరే బన్నీ ఇలా రారా, నీ హోంవర్క్ చూపించు. ఇప్పుడు చూడరా నేను ఎలా మేనేజ్ చేస్తాను. ఏంట్రా ఇది, అన్ని ఖాళీ వైట్ పేపర్స్ ఉన్నాయి కదరా. టీచర్ నా పెన్సిల్ కనపడలేదు. ఎలా అయినా హోంవర్క్ చేయాలని కష్టపడి వైట్ క్రేయాన్ ఉంటే వాటితో ఆన్సర్స్ రాసాను టీచర్. చూసేవరా నా టాలెంట్. ఓహో, నీ వేషాలు నా దగ్గర చెప్తాను ఈ సంగతి. వెళ్ళి మీ అమ్మ నాన్నలతో సైన్ చేయించుకొని రా. మళ్ళీ పెన్ లేదంటావేమో, ఇదిగో పెన్ను. అయ్యో టీచర్, మార్క్స్ ఏం కనపడం లేదు. అయ్యో, నా దగ్గర రెడ్ పెన్ అయిపోయింది. నీ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలని నువ్వు ఇచ్చిన వైట్ క్రేయాన్ తోనే మార్క్స్ వేశాను. సువి, ఆ వేపాకు కొమ్మలు ఎందుకు అలా కట్టారు? ఇప్పుడు నాకు ఆట ఆడుకుందాం. నువ్వు ట్యూషన్కి రాలేదు కదా, ఈ రోజు నీకు వాటితో బుద్ధి చెప్పాలని. టీచర్ ఇంకెప్పుడు ట్యూషన్ కి బ్రేక్ ఇవ్వండి టీచర్. ప్లీజ్ నన్ను కొట్టకండి టీచర్. నేనెందుకు కొడతానే? మరి అవి నన్ను కొట్టడానికి అంట కదా టీచర్ సువి చెప్పింది. తనేదో నిన్ను ఆట పట్టిద్దామని చెప్పింది లేవే. అయితే అవి ఎందుకు అలా కట్టారో చెప్పండి టీచర్. బయట గాలి ఆ వేప కొమ్ములు ఆకుల ద్వారా ఇంటి లోపలికి వచ్చినప్పుడు చెడు బ్యాక్టీరియా అలాగే దోమలు అన్ని బయటికి పారిపోతాయి. మన పూర్వీకులు కెమికల్ స్ప్రే బదులు ఇది ఉపయోగించేవారు. ఓ, అంటే ఇది నేచురల్ మస్కిటో రెపెలెంట్ అన్నమాట కదా టీచర్. కరెక్ట్ గా చెప్పావు నాన్న. ఈ నేచురల్ మస్కిటో రెపెలెంట్ ని అందరికి చేరేలా షేర్ చేయండి. స్టూడెంట్స్, ఈ రోజు మీకు ఎగ్జామ్ ఉంటుంది, అందరూ ప్రిపేర్ అవ్వండి. మొన్నటి క్వశ్చన్స్. అబ్బా, ఒకటి స్కూల్లో ఎగ్జామ్స్, ట్యూషన్ లో ఎగ్జామ్స్, ఇంట్లో ప్రిపరేషన్స్, స్కూల్లో ప్రిపరేషన్స్, ట్యూషన్ లో కూడా ప్రిపరేషన్స్. దీనికన్నా చదువు ఆపేయడం బెస్ట్ రా అయ్యా. చాలా ఆలోచించింది కానీ ఫస్ట్ చదవండి. ఓకే, కానివ్వండి. రాయండి, క్వశ్చన్స్ చెప్తా, రాసుకోండి. వాట్ ఈజ్ ఎలాస్టిసిటీ? వాట్ ఈజ్ కండక్టర్? వాట్ ఈజ్ ఫోటోసింథసిస్? వాల్యూ ఆఫ్ మనీ. ఓకే, రాయండి ఆన్సర్స్. వామ్మో, ఫస్ట్ క్వశ్చన్ కూడా యాడా చూసినట్టు గానీ విన్నట్టు గానీ లేదు కదా సువిక్ష. నీకు విన్నట్టు చెప్పినట్టు లేదు, అసలు నాకు నేను చదివినట్టే లేదే. ఎలారా మనం ఇప్పుడు? అన్ని ఎక్కడో విన్నట్టునే కానీ అవేవి రావే. ఏదో ఒకటి రాసేద్దాం లేండి, రాయండి. ఓకేనే. అందరూ రాసారా? అయిపోయిందా? 10 minutes లెఫ్ట్. వామ్మో, ఏం ఆన్సర్లు రా ఇవి? ఏమైనా సంబంధం ఉందా క్వశ్చన్లకి ఆన్సర్లకి? అంటే టీచర్ నాకు ఏదొచ్చో అదే రాసా. నాకు ఇదే వచ్చు, పోయి కూర్చో. పెద్ద చెప్పొచ్చాడు. రామ్మ సరస్వతి. టీచర్ తీసుకోండి. ఒసే, ఏంటి ఇది? ఎలాస్టిసిటీకి ఎలక్ట్రిసిటీకి తేడా తెలియదా నీకు? దామ్మ సువి, ఒకసారి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేద్దురా. చెప్పండి టీచర్. ఏంటమ్మా ఈ ఆన్సర్స్? ఏ బుక్ లో చదివినావు తల్లి? ఓన్ గా తెలుసు టీచర్, నేను చాలా టాలెంటెడ్. అమ్మ ఇంటెలిజెంట్. నీ చెవు చెమడలు చేసి. ఈ టీచర్స్ ఉన్నారే, ఈ పిల్లల మనసుని ఎప్పుడు అర్థం చేసుకురా. చూడే, సువి ట్రెండింగ్ లో ఉందని ఈ కాపర్ బాటిల్లో నీళ్ళు తాగుతుంది. ఫ్యాషన్ ఎక్కువ ఈ పిల్లకి అన్ని. అలా కాదు, మా అమ్మ ఇందులో నీళ్ళే తాగమని చెప్పింది. ఫ్యాషన్ కాదు, సైన్స్ ఇది. కాపర్ బాటిల్లో 8 hours వాటర్ ఉంచితే ఓలిగామో డైనమిక్ అనే ఎఫెక్ట్ జరుగుతుంది. కాపర్ అయాన్స్ వాటర్ లోని హార్మ్ఫుల్ ఫంగస్ ఏమైనా ఉంటే కరిగించి చంపేస్తుంది. అంటే ఈ బాటిల్లో వాటర్ తాగితే నేను ఐరన్ మ్యాన్ అయిపోతాను టీచర్. లేదు బన్నీ, కానీ ఇన్ఫెక్షన్ ని ఫైట్ చేసే ఇమ్యూనిటీ నీకు వస్తుంది. నువ్వు ఐరన్ మ్యాన్ వి కావు, కానీ స్ట్రాంగ్ హెల్దీ మ్యాన్ అవుతావు. వెరీ గుడ్. ఈ విషయం మీకు వర్తి అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. రే పిల్లలు, మన ఇండిపెండెన్స్ డే కి గేమ్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారా? గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఉంటాయి. చెప్పండి రా, ఏం గేమ్స్ ఆడదాం? ఏదైనా సరే గెలవడమే లక్ష్యం మిత్రమా. కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తలే. సరే టీచర్, మీరు చెప్పండి. మీకు ఏమేం గేమ్స్ వస్తాయిరా? తొక్కుడు బిళ్ళ టీచర్, ఐస్ అండ్ వాటర్ టీచర్, ఫుడ్ ఛాలెంజెస్ టీచర్. వామ్మో, తొక్కుడు బిల్ల ఏంటే? అసలు మీరు ఇలా ఉన్నారంటే. ఇంకోసారి తొక్కుడు బిల్ల అన్నావు అనుకో, నిన్ను నేను తొక్కేస్తా. నాన్న, ఐస్ అండ్ వాటరా? నిన్ను కరిగించి చేస్తా.
ఏంటమ్మా ఫుడ్ ఛాలెంజా? ఎక్కడ చూసావేంటి ఈ గేమ్? ఓలే టీచర్. పోయి ఫోన్ లోనే ఆడుకో ఫుడ్ బొక్క.